మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్ ఒకసారి జనసేనకి వెళ్తాం. అసలు లక్ష్మీకాంత్ గారు, సో ప్రధానంగా అంటే ఆర్టికల్స్ కొన్ని చెప్తున్నారన్న, ఏదైతే పెన్షన్ యాక్ట్కి సంబంధించో ఇలాంటి అంశాలు ఈరోజు చాలా కీలకమైన బిల్లులు ఉన్నాయని కూడా, అంటే ఎందుకు లేఖకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు స్పీకర్ అన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. సో ఆ వ్యాఖ్యలపై ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? సార్, గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో చెప్పుకున్న మాటలు ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎట్లాగో 18 సీట్లు ఉన్నాయి, మనం 4 సీట్లు ఇటు పక్క లాగేస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోద్ది అని చెప్పేసి అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున ఏ ముఖం పెట్టుకుని 11 సీట్లు పెట్టుకొని ఎలా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అంటారండి. ఇక్కడ కూటమి పార్టీ గెలిచిందండి 3 పార్టీల మీద. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలంగా నెక్స్ట్ ఉన్న పార్టీ ఏ పార్టీ అండి? జనసేన పార్టీ ఉంది ఇక్కడ కూటమిలో భాగంగా. వాళ్ళకి ఏ విధంగా ఇస్తారనుకున్నారండి? అంటే వాళ్ళు ఏది కావాలంటే అది లాక్కుందాము చేసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఏమన్నా చూస్తూ ఊరుకుంటారా సార్? ఇక్కడ వాళ్ళు ఒకటే సార్, వాళ్ళు ఎంత ఏం చేసినా కానీ ఇట్లాంటి డిబేట్స్ వచ్చినప్పుడు చేస్తుందండి అంటే వితండవాదం అనేది ఒకటి పెడుతున్నారు. సబ్జెక్ట్ అనేది నేను మాట్లాడదాం అనుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టిద్దామని ఆలోచనతో వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రోజున అసెంబ్లీకి రావట్లేదంటే చెప్తున్నా సార్, పర్యావరణ పరిరక్షణ గురించి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళ రోజున అసెంబ్లీలో ఉంటే మీకు ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టినప్పుడు చెట్లు నరికేసిన విషయాలు కానీ ఇవన్నీ బయటపడతాయనే వాళ్ళ రోజున అసెంబ్లీకి రాలేదు సార్. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, వీళ్ళు 2200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు సార్. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశం మీద వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు సార్. విద్యా వ్యవస్థ గురించి అబ్బా అసలు చంకలు గుర్తుకుంటున్నారు, అసలు మీరేం చేయలేదు, కూటమి ప్రభుత్వము అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క ఉపాధ్యాయుడి కన్నా కానీ గౌరవం ఇచ్చి ఇవాళ రోజున ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ కింద భర్తీ చేశారు సార్. కరోనా టైంలో ఉపాధ్యాయుని తీసుకెళ్లి వాచ్మెన్ లాగా వైన్ షాపుల ముందు నిలబెట్టారు సార్, చదువు చెప్పే గురువుని. ఇవాళ రోజున ఈ విద్యా వ్యవస్థ గురించి లోకేష్ గారు మాట్లాడినప్పుడు వీళ్ళు చేసిన విద్యా వ్యవస్థలో లోటుపాట్ల గురించి, వీళ్ళు చేసిన అవగతుల గురించి బయటపడతాయని వాళ్ళ రోజున అసెంబ్లీకి రావట్లేదు సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాయకులకు గాని, ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు గాని వాళ్ళ రోజున అసెంబ్లీకి రావాలంటే లిటరల్లీ ఇది పడుతుంది సార్, లిటరల్లీ ఇది పడుతుంది. ఎందుకంటే భయం, ఆ భయం అనేది టన్నుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ రోజున ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఇంతకు ముందు అధికారం ఉన్నప్పుడు ప్రజల మధ్యలోకి రాని వాళ్ళు వాళ్ళ రోజున ఎందుకు ప్రజల మధ్యలో తిరుగుతున్నారని చెప్పేసి ఆ మాత్రం అర్థం చేసుకోలేరండి, ఆ మాత్రం జ్ఞానం లేదంటారా రాష్ట్ర ప్రజలకి? ఇదే విధంగా చూసుకుంటా ఉండంటే సర్వే రాళ్ళ మీద మనిషి ఈయన 250 కోట్లు ఖర్చు పెట్టి ఈయన ఫోటోలు వేపిస్తున్నాడు సార్. మరి వాళ్ళ రోజున ఏ ముఖం పెట్టుకొని మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారు సార్? ఇంకోటి పిపిపి అన్నదానికి వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ గురించి వాళ్ళకి తెలుసా సార్? వాళ్ళు ఇవాళ రోజున కూడా మీరు ఒకటి నమ్ముతారు లేదో, గత 3 రోజుల క్రితం నేను ఇదే ఛానల్లో డిబేట్ లో జాయిన్ అయినప్పుడు నేను ఏలూరు జిల్లాలో ఒక చోటకి ఫోన్ చేస్తే సాక్ష్య ఛానల్ అక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా సార్? ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రకారంగా చేస్తున్నారంటే మీరు సాధించుకోలేరా అంటే ఆ మాట ఎటువంటి మాట సార్? అంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉంటా ఇటువంటి మీడియా ప్రజల పక్షాన్ని గొంతెత్తి మాట్లాడాల్సిన వాళ్ళు ఇవాళ రోజున ప్రైవేటీకరణ అని చెప్పేసి ఇట్లాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విద్వేషాలు రచ్చగొట్టాలి, గొడవలు చేపించాలని ఆలోచన చేస్తున్నారు సార్. ఎంత సాక్షి అనేది ఒక సొంత పత్రిక అయితే ఏంటి, సొంత మీడియా అయితే ఉంటే ఏంటి సార్? ఇదే విధంగా నేను చెప్తున్నా సార్, రంగులకి 1300 కోట్లు ఖర్చు పెట్టారు సార్. రేషన్ కోసం అని చెప్పేసి సంతులు తయారు చేయడానికి 750 కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పేసి అన్నారు సార్. వాళ్ళ రోజున వాటి గురించి లెక్కలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి వీళ్ళ బొక్కలు ఎక్కడ తెలుస్తాయి అని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళ రోజున అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి అనే పులి అని చెప్పుకునే ఈ పిల్లి ఇవాళ రోజున అసెంబ్లీకి గేటు కూడా తాగడానికి భయపడుతున్నాడు. రైట్ రామారావు గారు, చాలా కీలకంగా అంటే గతంలో మీరు ఏమేమైతే